ఒక బ్రిడ్జ్ మీద ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ అద్భుతమైన ప్రయాణం అప్పుడే మొదలైంది. చేతిలో చెయ్యి వేసుకుని ముచ్చటగా అడుగులు వేస్తూ ఉన్నారు. నెమ్మదిగా ఆ బ్రిడ్జ్ మధ్యలో బీటలు మొదలయ్యాయి. చిన్న బీటలే కదా అనేసి వాళ్ళ ప్రయాణాన్ని అలా సాగిస్తూ ముందుకు వెళ్ళారు. అలా ముందుకెళ్తున్న ఆ ప్రయాణంలో చాలా బీటలు కనిపించాయి. ఈ బీటల్ని అక్కడ మరమ్మత్తు చేయకుండా వాళ్ళ ప్రయాణం అలా సాగిస్తూ ఉన్నారు. చేతిలో చేయి వేసి మొదలు పెట్టుకున్న ప్రయాణం చేతులు వదిలేసే వరకు వచ్చింది. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్లో ఉన్న బీటలు పెరిగి పెరిగి ఆ బ్రిడ్జ్ రెండుగా చీలుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యన దూరం చాలా పెరిగింది. ఈ బ్రిడ్జ్ మీ పేరెంటింగ్ జర్నీ. మీరు మీ పిల్లలకి కావాల్సినప్పుడు అటెన్షన్ ఇవ్వని ప్రతిసారి ఆ బ్రిడ్జ్ బీటలు పడుతూ ఉంటుంది. బీటలు పడిన ప్రతిసారి మీరు దాన్ని మరమ్మత్తు చేయకుండా అలాగే ముందుకు వెళ్తే ఆ జర్నీ చాలా దుర్లభంగా మారి ఎవరి దారులు వాళ్ళుగా విడిపోతాయి. పిల్లల యొక్క క్రూషియల్ ఇయర్స్లోని ఇలాంటి దూరం పిల్లలకి అస్సలు మంచిది కాదు. పిల్లలు చెడు వ్యసనాలు, చెడ్డ సాంగత్యాలు ఇలాంటి వాటికి వెళ్లకుండా మనం ఆపాలి అంటే మనం పిల్లలు చేయి పట్టుకుని ఉండగలగాలి. ఈ బీటలు వారిన బ్రిడ్జ్ మీద మీరు అది చెయ్యలేరు. మీరు బీటలు పడుతున్న ప్రతిసారి ఆ వంతెనకి మీరు మరమ్మత్తు చేయాలి. మరమ్మత్తు చేసినప్పుడే ఆ ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది. మీరు మీ పేరెంటింగ్ జర్నీలోని రైట్ ఫౌండేషన్ ఇవ్వకపోవడం వల్ల మీ పేరెంటింగ్ జర్నీ అండ్ బ్రిడ్జ్లోని బీటలు వారుతున్నాయా ఒక్కసారి గమనించుకోండి. ఒకవేళ బీటలు పడుతుంటే దాన్ని వెంటనే మరమ్మత్తు చేయండి. ఈ బ్రిడ్జిని మరమ్మత్తు చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. కానీ దీన్ని మరమ్మత్తు చేయడానికి కావలసిన 3 విషయాలు ఏంటో తెలుసా? 1 మీ టైం, 2 మీ ప్రేమ, 3 మీ పేషెన్స్. ఈ 3 ఇవ్వగలిగితే ఈ బ్రిడ్జిని చాలా అందంగా మీరు మరమ్మత్తు చేయొచ్చు. వాళ్ళకి టైంకి మనం అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు చేసే పనులకి గుర్తించడం ద్వారా ఇలా చిన్న చిన్న విషయాల ద్వారా మనం పిల్లలకి దగ్గర అవ్వచ్చు. ఆ బీటల్ని పూడ్చివేయచ్చు. ఆ బ్రిడ్జిని మళ్ళీ బలోపేతం చేయొచ్చు. మీరు మీ పేరెంటింగ్ జర్నీలోని ఆ బ్రిడ్జికి రైట్ సాలిడ్ ఫౌండేషన్ వేసి చాలా దృఢంగా చేయాలనుకుంటున్నారా? ఆ బీటల్ వారిన బ్రిడ్జిని నెమ్మదిగా మరమ్మత్తు చేయాలనుకుంటున్నారా? నా 10+20 ఫార్ములాతోని మీరు మీ పేరెంటింగ్ జర్నీ అనే వంతెన్ని చాలా అందమైన బాటగా మార్చుకోవచ్చు. ఈ దారి పొడుగున మీ పిల్లల యొక్క ఎదుగుదలని మీరు చూసి గర్వించవచ్చు. వాళ్ళకి అవసరమైన ప్రతిసారి వాళ్ళని సరైన మార్గంలో పెట్టే హోల్డ్ మీ దగ్గర ఉండొచ్చు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? నా 10+20 ఫార్ములాని యూజ్ చేసి ఇలాంటి అద్భుతాల్ని మీ యొక్క పేరెంటింగ్ జర్నీలోని యూజ్ చేసుకోండి. కాన్షియస్ పేరెంటింగ్ కోచ్ Rama Srinivas, empowering parents to evolve families. Join my community today.